My dear students, earlier we have to discuss what is meant by trade cycles, different phases of the trade cycles, and what are the causes of the trade cycles. Today we discuss what are the effects of the trade cycles. వ్యాపార చక్రాల ప్రభావం అంటే ఏమిటి, ఈ వ్యాపార చక్రాల ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఆర్థిక వ్యవస్థలో అనేటువంటిది ఈరోజు మనం చర్చిద్దాం. So, trade cycles effects are generally in the process of economic activities. There will be ups and downs will taking place. In the ups and downs taking place, the prosperity and depressions is going on. The economy will be in the cyclical process. Prosperity and depressions is there. సో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేటప్పుడు ఈ వ్యాపార చక్రాల్లో సౌభాగ్య స్థాయి మరియు మాంద్య పరిస్థితులు అనేటువంటిది ఏర్పడతాయి. ఈ సౌభాగ్య స్థాయి మరియు మాంద్య పరిస్థితుల్లో వ్యాపార చక్రాల యొక్క ప్రభావాలు, ఎఫెక్ట్స్ ఆఫ్ ది ట్రేడ్ సైకిల్స్, మంచి ప్రభావాలు ఉంటాయి, చెడు ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంటాయి. సో పాజిటివ్ ఎఫెక్ట్స్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆర్ ది ఇంపోజింగ్ ఇన్ ది ఎకానమీ ఇన్ టు డిఫరెంట్ వేస్. సో కాబట్టి డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ది ప్రాస్పరిటీ, prosperity means all the economic variables are become the very high. అంటే ఆర్థిక వ్యవస్థల సౌభాగ్య స్థితిలో ఉంటే ఆర్థిక కార్యకలాపాలు మొత్తము ఉన్నత స్థానంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ఆర్థిక కార్యకలాపాలు ఎప్పుడైతే ఉన్నత స్థానంలో ఉంటాయో ఆ మ్యాక్రో వేరియబుల్స్ అంటే స్థూల చలాంకాలన్నీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాస్పరిటీ స్టేజ్లో ఇన్ ద ప్రాస్పరిటీ ఎకనామీ బికమ్ వెరీ పీక్. సో కాబట్టి రియల్ ఇన్కమ్ పెరుగుతుంది, వాస్తవిక ఆదాయం పెరుగుతుంది, రియల్ అవుట్పుట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఈజ్ ఇంక్రీజింగ్, ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్, profits are increasing, stock markets reaching the new heights, investment with liberal banks, bank credits also increase. కాబట్టి ఈ మ్యాక్రో వేరియబుల్స్ అన్నీ పెరుగుతుంటాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ సౌభాగ్య స్థాయిలో ఉంటుంది. సో కాబట్టి సౌభాగ్య స్థితిలో ఉన్నప్పుడు ఈ మొత్తం సౌభాగ్య స్థాయిలో ఈ వ్యాపార చక్రాలైన ట్రేడ్ సైకిల్స్ ఆర్ ది పాజిటివ్లీ ఎఫెక్టివ్. సో ఇన్ కేస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ వైడన్ అండర్ ది ప్రైసెస్ ఇంక్రీజ్. ధరలు పెరుగుతున్నప్పుడు ఈ వ్యాపార చక్రాలు అనేటువంటిది నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఆదాయ అసమానతలను పెంచడానికి అవకాశం ఉంటుంది. డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, సమాజంలో వివిధ వర్గాల ప్రజల మధ్య ఇది ఆదాయ అసమానతలను ఎక్కువగా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఇండస్ట్రియల్ లేబర్స్, అగ్రికల్చర్ వర్కర్స్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్, దే ఆల్ ది గెట్టింగ్ ది ఫిక్స్డ్ ఇన్కమ్స్. కాబట్టి స్థిర ఆదాయం పొందేటటువంటి వ్యక్తులు కాబట్టి ధరలు పెరుగుతున్నప్పుడు వెన్ ది ప్రైసెస్ ఆర్ ఇంక్రీజ్, ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్స్ ఆర్ దోస్ పీపుల్ ఆర్ ది సఫరింగ్ అండర్ ది ప్రైసెస్ ఆర్ ఇంక్రీజ్. ధరలు పెరుగుతున్నప్పుడు ఈ వర్గం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా బిజినెస్ మ్యాన్స్, ట్రేడర్స్, ప్రొడ్యూసర్స్ and speculators, shareholders, these sections of the people are getting the benefit during the increasing of the prices. ధరలు పెరుగుతున్నప్పుడు ఈ వర్గంలో ఉండేటటువంటి వ్యక్తులు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిచర్ మే బికమ్ రిచర్ అండ్ పూరర్ మే బికమ్ పూరర్. ధనవంతులు మరీ ధనవంతులు అవుతా అంటారు, పేదవారు మరీ పేదవారు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ది నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ది ట్రేడ్ సైకిల్స్. ఆర్థిక వ్యవస్థ మాంద్య పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వ్యాపార చక్రాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే చాలా నెగిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. డ్యూరింగ్ ది డిప్రెషన్ ఫేజ్, ద ట్రేడ్ సైకిల్స్ ఆర్ ఇన్ ద ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ బికమ్ ద వెరీ లో. కాబట్టి ఆర్థిక కార్యకలాపాలు మొత్తం అట్టడుగు స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్థూల చలాంకాలు మొత్తం ఆల్ మ్యాక్రో వేరియబుల్స్ ఆల్సో బికమ్ దట్ వెరీ లో లెవెల్. ఫర్ example investment, output decrease, employment decrease, income level decrease. Therefore the demand for goods and services also decrease, prices are decrease, profit margin decline due to the cost of the production. కాబట్టి లాభాలు అనేటువంటిది తగ్గిపోతాయి. లాభాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆటోమేటిక్గా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుంటాయి కాబట్టి ఇది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అల్టిమేట్లీ సంస్థను మూసివేయడానికి పరిస్థితులు దారితీయడానికి అవకాశం ఉంటుంది. జీవన ప్రమాణ స్థాయి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వ రాబడి కూడా ఈ డిప్రెషన్ పీరియడ్లో పూర్తిగా తగ్గిపోతుంది. ప్రత్యక్ష పన్నులు కానీ, డైరెక్ట్ ట్యాక్సెస్ కానివ్వండి అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వం పన్నుల రూపంలో వచ్చేటువంటి రాబడి కూడా పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. డ్యూరింగ్ ది ఫేస్ ఆఫ్ ది ట్రేడ్ సైకిల్స్, కాబట్టి
ఈ వ్యాపార చక్రాలు సో మాంద్య పరిస్థితుల్లో మరి సౌభాగ్య స్థితుల్లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి మల్టిపుల్ ఎఫెక్ట్స్ వలన ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులు లోనవుతుంది. కాబట్టి సో హౌ టు కంట్రోల్, హౌ టు స్టెబిలైజ్ ది ఎకానమీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది మ్యాక్రో ఎకనామిక్స్ పాలసీస్. కాబట్టి స్థూల ఆర్థిక విధానాలతో ఆర్థిక వ్యాపార చక్రాలను స్థిరత్వంతో ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరచడానికి కోసం సో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కాబట్టి వాట్ ఆర్ ది మెజర్స్ ఆర్ ది టేకెన్ ఫర్ ది స్టెబిలైజింగ్ ది ట్రేడ్ సైకిల్స్ అనేటువంటిది. సో వాటిలో ప్రధానంగా ది మెయిన్లీ 3 ఇంపార్టెంట్ సో థింగ్స్ విల్ బి ఫర్ స్టెబిలైజింగ్ ఆఫ్ ది ఎకానమీ ఫ్రమ్ ది ట్రేడ్ సైకిల్, ఫ్రమ్ ది అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ ది సైకిల్స్. సో కాబట్టి దట్ ఈస్ వన్ ఈజ్ మానిటరీ పాలసీ, సెకండ్ వన్ ఈజ్ ఫిజికల్ పాలసీ, థర్డ్ వన్ ఈజ్ ది డైరెక్ట్ యాక్టివిటీస్. సో కాబట్టి monetary policy, what is meant by monetary policy is a monetary policy is a purely the instrument is adopted by the Reserve Bank of India, RBI. సో కాబట్టి ఈ మానిటరీ పాలసీ ద్రవ్య విధానంలో కేంద్ర బ్యాంక్ తమకు దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ రేటు కానివ్వండి, లేకపోతే సిఆర్ఆర్ రేటు, ఎస్ఎల్ఆర్ రేటు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, బ్యాంక్ క్రెడిట్స్, ఆల్ ఆర్ ది మార్జిన్ రిక్వైర్మెంట్స్ రెగ్యులేటింగ్ క్రెడిట్ కంట్రోల్స్. కాబట్టి ద్రవ్య సప్లైని సౌభాగ్య స్థాయిలో డ్యూరింగ్ ది ప్రాస్పరిటీ స్టేజ్లో ది మనీ సప్లైని ఆర్థిక వ్యవస్థలో తగ్గించడానికి కోసం సో కేంద్ర బ్యాంకు తమ దగ్గర ఉన్నటువంటి ద్రవ్య విధానాలతో వడ్డీ రేట్లతో పెంచడానికి అవకాశం ఉంటుంది. సో వెన్ ఎవర్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంక్రీజింగ్ ది బ్యాంక్ రేట్ అండ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అండ్ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, మార్జిన్ రిక్వైర్మెంట్స్, సో ది అవైలబిలిటీ ఆఫ్ ది మనీ సప్లై ఇస్ డిక్రీజ్. అంటే ద్రవ్య సప్లై పరిమాణం తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ద్రవ్య సప్లై పరిమాణం తగ్గిపోయి ఆర్థిక వ్యవస్థ వల్ల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డ్యూరింగ్ ది డిప్రెషన్ పీరియడ్, ఆర్థిక మంజం పరిస్థితుల్లో సో కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుందంటే సో ఇన్ విచ్ ఆర్బీఐ ఫాలోస్ చీప్ మానిటరీ పాలసీ, అంటే చౌక ద్రవ్య విధానాన్ని ఈ మాంద్య పరిస్థితుల్లో చౌక ద్రవ్య విధానాన్ని పాటించి ఆర్థిక వ్యవస్థ ఎక్స్పాన్షన్ ది మనీ సప్లై, అంటే ద్రవ్య సప్లైని ఎక్కువగా ఆర్థిక వ్యవస్థలో పెంపొందించడం కోసం టు రెడ్యూస్ ది బ్యాంక్ రేట్, ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ బ్యాంక్స్, buying securities in the open markets, lower the margin requirements on loans and encourage the banks to lend more money to the consumers. సో కాబట్టి బ్యాంక్ రేటు, వడ్డీ రేటు అనేటువంటిది పూర్తిగా తగ్గిస్తుంది. సో ఎప్పుడైతే కేంద్ర బ్యాంకు ఈ వడ్డీ రేట్లను తగ్గుతుందో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై యొక్క పరిమాణం ఎక్కువై సో వినియోగ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇస్ ఆల్సో సో కాబట్టి డ్యూరింగ్ ది రిసెషన్ పీరియడ్ సో ఆర్థిక వ్యవస్థలో సమిష్టి డిమాండ్ పెంపొందించడం కోసం ద్రవ్య లభ్యత, ది అవైలబిలిటీ ఆఫ్ ది మనీ విత్ ఆల్ ది కమర్షియల్ బ్యాంక్స్ విల్ బి ఇంక్రీజ్. సో కాబట్టి ఈ పరిస్థితి జరగడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ఫిజికల్ పాలసీ అంటాం, కోశ విధానం అంటాం. అంటే ఆర్థిక వ్యవస్థలో కేవలం ఒక ద్రవ్య విధానమే కాకుండా కోశ విధానం కూడా వ్యాపార చక్రాల్లో ఉండేటువంటి ఒడిదుడుకులను తగ్గించి ఆర్థిక వ్యవస్థను స్థిరత్వంతో పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి సో వాట్ ఈస్ మెంట్ బై ఫిజికల్ పాలసీ? సో ఫిజికల్ పాలసీ ఇస్ ప్యూర్లీ కంట్రోల్ బై ది గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ డెప్ట్, అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ రాబడి కానివ్వండి, వ్యయం కానివ్వండి, ప్రభుత్వ రుణాలతో సో ఈ కోశ విధానాన్ని పాటిస్తుంది. కాబట్టి ఈ కోశ విధానంలో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు పీరియడ్లు ఎలా ఉంటుంది, డ్యూరింగ్ ది బూమ్ పీరియడ్లో ఎలా ఉంటుంది, డ్యూరింగ్ ది డిప్రెషన్ పీరియడ్ ఎలా ఉంటుంది. సో డ్యూరింగ్ ది బూమ్ పీరియడ్లో సౌభాగ్య స్థాయిలో ఈ కోశ విధానంలో ప్రభుత్వం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రెడ్యూస్, ప్రభుత్వ వ్యయాన్ని పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ వ్యయం తగ్గించిన తర్వాత ట్యాక్స్ రేట్స్ రైజెస్, పన్నుల రేటు పెంచుతుంది, సర్ప్లస్ బడ్జెట్స్, మిగులు బడ్జెట్ని ఏర్పాటు చేస్తుంది, బారోయింగ్ ఫ్రమ్ ది పబ్లిక్, అంటే ప్రజల దగ్గర నుంచి రుణాలు కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తుంది. కాబట్టి దీని వలన ఏమవుతుందంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని తద్వారా సో ఈ వ్యాపార చక్రాలను ఒడిదుడు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో డ్యూరింగ్ ది డిప్రెషన్ పీరియడ్లో ఏం చేస్తారు, డిప్రెషన్ పీరియడ్లో మాంద్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఎక్కువగా పెంచడానికి అవకాశం ఉంటుంది, పబ్లిక్ ఎక్స్పెండిచర్ని పెంచడానికి అవకాశం ఉంటుంది, ట్యాక్స్ రేట్స్ రెడ్యూస్, సో పన్ను రేట్లు పూర్తిగా తగ్గించడానికి బడ్జెట్ డిఫిసిట్, లోటు బడ్జెట్ను అవలంబిస్తుంది. దీస్ మెజర్స్ టెన్స్ టు రైజ్ ది అగ్రిగేట్ డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్కమ్. Ultimately, so during the depression, the government expenditure to enhancement of the employment situation, that is a fiscal policy. So third one is that direct
కంట్రోల్స్ అంటే ప్రత్యక్ష చర్యలు. ఈ ప్రత్యక్ష చర్యలు కూడా ఈ వ్యాపార చక్రాల్లో ఉండేటువంటి ఒడిదుడుకులను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. వీటిలో ప్రధానంగా ఈ డైరెక్ట్ ఇట్స్ ఎయిమ్ టు ఎన్షూర్ ది ప్రాపర్ అలొకేషన్స్ ఆఫ్ ది రిసోర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది ప్రైస్ స్టెబిలిటీ. ధరల స్థిరత్వాన్ని పెట్టడం కోసము ఈ డైరెక్ట్ కంట్రోల్ చేస్తుంది. ఇన్ విచ్ గవర్నమెంట్ అడాప్టెడ్ రేషనింగ్, లైసెన్సింగ్ అండ్ ప్రైస్ అండ్ వేజెస్ కంట్రోల్స్, ఎక్స్పోర్ట్ డ్యూటీస్, ఎక్స్చేంజ్ కంట్రోల్, క్వాటాస్ అండ్ మొనోపొలీ కంట్రోల్స్ ఇవన్నీ ఈ డైరెక్ట్ కంట్రోల్ చేసి సో వ్యాపార చక్రాల్లో ట్రేడ్ సైకిల్స్లో ఉండేటటువంటి ఈ నెగటివ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ని పూర్తిగా తగ్గించి సో బెనిఫిట్స్ని మ్యాక్సిమం చేసి ఆర్థిక వ్యవస్థ స్టెబిలైజేషన్ చేయడం కోసమే ఈ విధానాలు మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ, డైరెక్ట్ కంట్రోల్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు లిజన్ దిస్ క్లాస్.